అని ఇలా బాగా డల్లుగున్నామైంది. ఏమైంది ఇలా రాఖీ పండుగ కాదే, రాఖీ కట్టవా అని మీ అన్నయ్యకు. ఇది ప్రతి సంవత్సరం సంబరంగా సంతోషంగా పోయేది వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికి. ఈ సంవత్సరం ఏమైంది నీకు వాణి? ఏమైంది ఏమైంది వాణి? వాణి ఏమైంది నీకు? ఈ రాఖీ పండుగ నాడు నేర్తాను. ఏమైంది నీకు? పండుగ నాడు ఏమైనా నేర్తారా వాణి? చెప్పు ఏమైంది నీకు? చెప్పు వాణి ఏమైంది నీకు? ఏమైంది? మీ అన్నయ్యకు రాఖీ కట్ట ఓవా? ఎందుకు? ఏంది నీ ప్రాబ్లం? ఏమైంది? ఏమైంది చెప్పు. నువ్వు చెప్పకుండా నా మీద ఒట్టే. ఏం లేదండి, పోయిన సంవత్సరం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రాఖీ కట్ట పోయినా కదా. పోయినావు, అయితే ఏమైంది? అక్కడికి పోయిన తర్వాత వదినా నువ్వు కూడా కూర్చో. చెల్లె నువ్వు చూడా. ఏందన్నా గివి 500? ఎప్పుడు వచ్చినా గివి 500 పెడతావా? ఏం చేయాలరా చెల్లె, నా స్తోమత తెలుసుగా నీకు. అయిందా ఇక మీ ముచ్చట్లు? మానేలు కట్టద్దా రాకి? మా అమ్మకి ఇక్కడ అడగటచ్చు. ఆగరా, అదే మా బాబాయ్ బిడ్డ వానత్తది కావచ్చు నాకు కట్టడానికి. అది వచ్చేసరికి మనం లేకపోతే ఎట్లా? ఇంకెప్పుడు వస్తుంది మరి? అదేనే ప్రతి సంవత్సరం ఈ పాటికి వచ్చేది, ఈసారి ఇంకా అత్తలేదు. మరి అత్తదా రాదా? అత్తది. ఎందుకు రాదు? ఎంత కొంత వేసుకోవడానికి రాదా? ఇక ఎందుకే అంత ఎట్టకారంగా మాట్లాడతావు? అయినా అది ఎంత అడుగుతుంది? ఎంత అడిగినా ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నది నీకు తెలియంది? ఏమో ఎంత ఇస్తావో ఏమిస్తావో నాకేం తెలుసు. ఎంతెందుకు ఇస్తనే ఈ చెల్లెకి ఇచ్చినట్టు ఆ చెల్లెకి కూడా ఇస్తా. గవ్వే 500.
పుట్టిందన్న దాన్ని నాతో వెళ్తాను అదేనా మన తోడబుట్టిందా? అది నేను ఒకటేనా? అది ఎవరికి పుట్టింది అసలు? నేను నీ తోడబుట్టిందాన్ని, ఇవి కూడా నాయే. మీ చెల్లి చెప్పింది నిజమే. మీ తోడబుట్టిన చెల్లెని చూసుకుంటే సరిపోదా? ఎవరి కోసం ఆలోచించుతాం? మనం హైదరాబాద్ ఉన్నప్పుడు వచ్చి కట్టిందా? ఇప్పుడే ఊరికి వస్తాంది. ఊరికి దగ్గరకు వచ్చినావని పడి వచ్చి కడతాంది. మనం ఏ ప్రేమ ఉందా పైసలు కాకపోతే? ఇది చెప్పేది నిజమే. దానికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను ఎక్కడున్నా వచ్చి రాఖీ కట్టాలి. దూరం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుండి మాత్రమే కడతాను. అంటే అవునే, నిజమేనే. నాకు కూడా అర్థమవుతుంది. అది వచ్చి ప్రేమగా రాగి కట్టేది ఇదంతా పైసల కోసమేనా అర్థమవుతుంది. అది వచ్చేలో మనం ఇక్కడ ఉండద్దే. పద, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. నిన్ను పట్టుకొని గంతమాట రవాణి. నేను తోడబుట్టిన దాన్ని కాదని మా చెల్లెలేదా అండి, అది ఎవరికి పుట్టిందని నీకు రాఖీ కట్టడానికి వస్తుంది అని అంటుందండి. ఆ మాట అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి. దానికి తోడబుట్టినోడు ఉన్నాడు కాబట్టి దానికి ఏం అర్థం అయితే లేదే. నీ బాధ దానికి ఏమరికనే. నేనట పైసా కోసం రాఖీ కడతానని నాదండి మా వదిన అంటాంది. ఇంకా పిచ్చి దాని మాటలకు నువ్వెందుకు బాధపడతానవే? ఊకో ఊకో. అన్ని తెలిసిన మా అన్న కూడా నన్ను అర్థం చేసుకుంటలేడండి. నిన్ను అర్థం చేసుకున్నాడు అన్నే కాదు, మా మేనత్త కొడుకులు ఉన్నారు. వాళ్ళ గట్టు రాకెట్. వాళ్ళకు అక్క జనాలు లేరు. లేదండి, నేను కట్టాను. ఎందుకే? నా అనుకునే వాళ్ళే నన్ను ఇన్ని మాటలు అన్నారండి. మళ్ళీ వీళ్ళేమన్నా అన్నారనుకో నేను తట్టుకోలేనండి. అయినా తోడబుట్టిన అన్నదమ్ములేని ప్రతి ఆడబిడ్డల పరిస్థితులు ఇంతేనేమో. చూశారు కదా, తోడబుట్టిన అన్నదమ్ములు లేని ఒక ఆడబిడ్డ పరిస్థితి. నేటి సమాజంలో కొంతమంది అన్నదమ్ములు ఇలానే చెప్పుడు మాటలు విని నటించే ప్రేమను నమ్మి బంధాలను దూరం చేసుకుంటున్నారు. తోడబుట్టినా తోడబుట్టకపోయినా ప్రేమతో రాఖీ కట్టడానికి వచ్చిన ఏ ఆడబిడ్డను బాధ పెట్టకండి. రాఖీ అంటే రక్ష అని తెలుసుకోండి. ఈ రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు.